హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు కిరణ్ పోల్దాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. హాయ్ నమస్తే. సార్, చిరంజీవి గారి గురించి గత కొంతకాలంగా కూడా మనం ఎన్నో రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం మనం చూస్తాం. ఆయన బీజేపీలో చేరబోతున్నారని, రాజ్యసభ సభ్యునిగా ఆయనకి పదవి ఇవ్వబోతున్నారని చెప్పేసి, గవర్నర్‌గా ఇవ్వబోతున్నారని చెప్పేసి, జనసేన అధికారంలోకి వచ్చింది. ఈయన రాజకీయ పరంగా ఫుల్ యాక్టివ్‌లో ఉంటారని చెప్పేసి ఇటువంటి రూమర్స్ అన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడం చూసాం. దానికి ఆయన ఎప్పుడు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కాకపోతే మొన్న ఒక ఈవెంట్‌లో ఆయన చెప్పారు, హ్మ్. ఇటువంటి రూమర్స్ చాలా వచ్చాయి నా మీద. కాకపోతే నేను రాజకీయ పరంగా ఎటువంటి యాక్టివ్‌గా ఉండను. రాజకీయాల్లో ఎటువంటి పార్టీలో చేరబోవట్లేదు. ఏ రాజకీయ పదవి తీసుకోబోవట్లేదు. కాకపోతే ప్రజాసేవ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం చూస్తాం. సో, ఈయన కామెంట్స్‌తో మనం రాజకీయ సన్యాసం చిరంజీవి గారు తీసేసుకున్నారు అని ఫిక్స్ అయిపోవాలా? ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన పార్టీని విలీనం చేసినప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదు అన్న వార్త కూడా మనం ఉండడం చూస్తున్నాం సార్. ఇప్పుడు కంప్లీట్‌గా రాజకీయ సన్యాసం తీసుకున్నారనుకోవచ్చా? మీరేం చెప్తారు సార్? డెఫినెట్‌గా ఆయన రాజకీయ సన్యాసం ఇప్పుడు తీసుకోవడం ఏముంది ఆదిత్య. చాలా కాలం క్రితమే తీసుకున్నారు. ఆయన ఏం చెప్పారు? ఇది రొచ్చు రాజకీయం అంటే రొచ్చు. ఒకళ్ళని అనాలి, అనిపించుకోవాలి. ఇది నాకు సరిపడదని నాకు అర్థమైంది. రాజకీయాల్లో నేను సరిపడిన వ్యక్తిని కాను. కాబట్టి రాజకీయాల జోలికి నేను వెళ్ళను అని ఆయన గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు. బహుశా అది ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాడు. ఇది కదా మన జనం, ఇది కదా మన సినిమా, ఇది కదా మన ఆనందం అని ఏదో కొన్ని రిథమెటిక్ డైలాగులు వేశాడు. అవును. సో, అప్పుడు కూడా ఆయన చెప్పారు, రాజకీయాలకు నేను దూరమే అని చెప్పి. ఏనాడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని ఆయన చెప్పలేదు. సో, 'గాడ్ ఫాదర్‌లో' కూడా చివరికి ఒక డైలాగ్ పెట్టాడు. రాజకీయాలు నేను వదిలేసిన రాజకీయం నన్నొదలలేదు అని. నిజంగా ఆయన వదిలేసాడు రాజకీయాలని. ఎప్పుడో వదిలేసాడు. కానీ రాజకీయాలు ఆయన్నొదలలా. ప్రతి అంశానికి రాజకీయాన్ని ముడిపెట్టి మాట్లాడుకోవటం అనేది మనకు అలవాటుగా మారింది. మనం ఇన్ ద సెన్స్ ప్రజలు, మీడియా, సో ఇట్లా. సో రాజకీయ నాయకులు, ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు, మీడియా. ఎంతసేపటికి చిరంజీవి గారు అనగానే చిరంజీవి గారికి ఏదో ఒక రాజకీయాన్ని ముడిపెట్టే మాట్లాడుకున్నాం. అవును. అది వాస్తవం, మనం అంగీకరించి తీరాలి. కానీ ఆయన ఏనాడు నాకు పలానా పదవి పట్ల నాకు ఉంది, లేదా పలానా పార్టీలో నేను ఉండాలి. ఈవెన్ 2024 ఎన్నికల సమయంలో కూడా ఆయన రాజకీయ ప్రసంగాలు ఎక్కడా చేయలేదు. తన తమ్ముడు క్యారెక్టర్ గురించి చెప్పాడు. తమ్ముడిని గెలిపించండి, తమ్ముడు చాలా నిజాయితీపరుడు అని మాత్రం చెప్పాడు తప్ప పార్టీ పరమైన కామెంట్లు ఎక్కడ చేయలేదు ఆయన. కాబట్టి ఆయన కరెక్టే, ఆయన కరెక్ట్గానే ఉన్నారు. మనమే మన సైడ్ నుంచే మనం కరెక్ట్గా లేమని మనం అనుకోవాలి. ఓకే. ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. రాజకీయ సన్యాసం ఎప్పుడో తీసుకున్నాడు. కాకపోతే ప్రతి సందర్భంలో ఏదో సందర్భం వచ్చినప్పుడు ఆయన పీఆర్పీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఆయన. ఆ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొన్న ఉదాహరణకు తీసుకుందాం. విశ్వక్సేన్ గారి ఫాదరు ప్రజారాజ్యం పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేవారు. అది గతం అది. అది గుర్తు చేసే ప్రయత్నంలో చాలామంది జనసేన జనసేన అన్నప్పుడు జై జనసేన అన్నారు. టీఆర్పీనే ఇప్పుడు జనసేన అయ్యిందిలే అన్నాడు. అవును. సహజంగా తమ్ముడు పార్టీ అండి, ఎవరో పార్టీ కాదు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అనేక మంది ఉన్నారండి. వాళ్ళు బయటకు వచ్చి వేరే పార్టీ పెడతారు. ఆ పార్టీని ఓన్ చేసుకోగలుగుతాడా? ఓన్ చేసుకోలేడు కదా. తమ్ముడు కాబట్టి ఓన్ చేసుకున్నాడు. తమ్ముడు కాబట్టి ఎందుకు ఓన్ చేసుకున్నాడు? తమ్ముడు కూడా అన్నయ్య కాకుండా మన అన్నయ్య లేకుండా నేను ఎక్కడున్నాను అంటాడు కదా తమ్ముడు కూడా. 21 సీట్లు విజయం సాధించిన తర్వాత తీసుకెళ్లి అన్న పాదాల చెంత విజయాన్ని పెట్టాడు కదా. అంటే అన్నదమ్ముల మధ్య ఆ అనుబంధం ఉన్నది. అన్నని తమ్ముడు ఓన్ చేసుకుంటాడు, తమ్ముడిని అన్న ఓన్ చేసుకుంటారు. పెద్ద సమస్య కాదు అది. సో కాబట్టి దాన్ని చిలువలు పలువులు చేసి మనమే మాట్లాడుకున్నాం. మనం అంటే ఇన్ ద సెన్స్ మనం పాజిటివ్గానే మాట్లాడుకుండొచ్చు. మనలాంటి నేను చేసిన చోట రెడ్డి ఇలాంటి మనం మంచిగానే మనం మాట్లాడవచ్చు. కానీ చాలా ఛానళ్లలో నెగిటివ్గా ట్రోల్ అయ్యారు. ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఈసారి బీజేపీలో విలీనం చేస్తాడా జనసేనని, ఇట్లాంటి చౌకబారు విమర్శలంతా చేశాను. అయితే నేనేమంటున్నానంటే ఆయనకి నేను రాను మొర్రో నాకు రాజకీయాలంటే సరిపడం మొర్రో అంటుంటే, నేను రాజకీయాల్లో వస్తున్నాడు ఆయన, అదవుతున్నాడు ఇదవుతున్నాడు, కేంద్ర మంత్రి అవుతాడు, రాజ్యసభ తీసుకొని బీజేపీ ఒక అస్త్రంగా వాడుతోంది, ఇవన్నీ మనం ఆడుకోవడమే. అయితే అయితే ఇప్పుడు ఆయన వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి మనం క్రియేట్ చేసాం. ఈ జన్మంతా నేను రాజకీయాల దూరం అన్నాడు. ఇక ఏం చెప్పాలో అర్థం కాక ఆయనకి చికాకు వచ్చి ఈ జన్మంతా రాజకీయాల దూరం అన్నాడు. అంటే అంత విసుగు చెందాడు మనిషి. అలాగ చిరాకు పెట్టేలాగా ఈ రాజకీయ నాయకులు కానివ్వండి, మీడియా కానీ వ్యవహరించిందని మనం చెప్పుకోవచ్చు.
సో ఆయన ఈ జన్మంతా నేను రాజకీయాల్లోకి రాను, నేను చేయాల్సింది ఏదో రాజకీయపరమైన సేవా కార్యక్రమాలు తమ్ముడు చేస్తున్నాడు, ఆయన ద్వారా కొనసాగుతాను, నేనైతే రాజకీయాల్లోకి రాను అని క్లారిటీ ఇచ్చేశాడు. క్లారిటీ మరొక్కసారి ఇచ్చారని చెప్తాను నేను. క్లారిటీ ఇచ్చారు ఇప్పుడని కాదు, క్లారిటీ మరొక్కసారి మళ్ళీ 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 ఇస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇంకోసారి ఇచ్చారు క్లారిటీ. సో ఆయన రాజకీయాల్లోకి రాడు. ఇక దానికి ఇంకా మనము రాజ్యసభ తీసుకుంటాడా, కేంద్ర మంత్రి అవుతాడా, వీటన్నిటికీ చెక్కే కదా, రాడు. మరి ఆయన గవర్నర్ అవుతాడేమో, రాష్ట్రపతి అవుతాడేమో, ఇలాంటివి ఉండేవి రాజకీయాలకు సంబంధం లేనివిగా. ఆయన రాజకీయాలకు రానన్నాడు. కానీ రేపు పొద్దున ఆయన ఉపరాష్ట్రపతి చేయాలనో రాష్ట్రపతి చేయాలనో బీజేపీ అనుకుని ఆయన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి చేస్తారని బాధ్యతలు తీసుకున్నాడు అనుకోండి, ఉపరాష్ట్రపతి బాధ్యత రాష్ట్రపతి బాధ్యత తీసుకున్నాడు అనుకుందాం ఉదాహరణ. రాజకీయాల్లోకి రానన్నాడుగా, మళ్ళీ వచ్చే రాజకీయాలకు సంబంధం లేని పదవులు కదా అది. ఉపరాష్ట్రపతి, గవర్నర్, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు రాజకీయాలకు సంబంధం లేని పదవులు. మరి అటువంటిప్పుడు అవి తీసుకున్నా మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం నోట్ చేసుకోవాలి. రాజకీయాలకు దూరం అన్నారే కానీ రాజకీయేతర పదవులు ఏమన్నా వస్తే తీసుకునే అవకాశం ఉంది. తీసుకోమంటే ఒక తెలుగువాడు రాష్ట్రపతి అయితే మనకి గర్వకారణం కాదా? చిరంజీవి గారు ఉపరాష్ట్రపతి అవుతారు, లేకపోతే రాష్ట్రపతి అవుతారు, మన గర్వకారణమే కదా. మన తెలుగు వారు మనం సంతోషించాలి కదా. రాజకీయాలకు అతీతమైన పదవే కదా. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయలేదా? బీజేపీనే చేసింది. మరి బీజేపీకి అబ్దుల్ కలాం ఏమైనా బీజేపీ మెంబర్షిప్ ఉందా? లేదు కదా. అలాగే చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ఇంకా ఏముంది, సభ్యత్వానికి రిజైన్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో లేనురా బాబు, నేను రాజకీయాల్లో నాకు వద్దంటే ఇంకా ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, మావాడే ఇంకా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకపోతే నష్టం ఏంటి ఇప్పుడు? అంతే కదా. సో అది అసలుకి అంటే దాంట్లో అంత విషయం లేదనమాట. అంటే రాజీనామా చేసినా చేయకపోయినా యాక్టివ్గా ఉంటే, నీకు అసలు ప్రాథమిక సభ్యత్వం లేకున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున యాక్టివ్గా ఉంటే అది వేరే విషయం. సో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం చేయకపోవడం అనేది ఎప్పుడు ఉత్పన్నమైందంటే ఆదిత్య సార్, నువ్వు ఇంకో పార్టీలోకి వెళుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలు ఎలా చేరతావు అనే ప్రశ్న ఉత్పన్నమైంది. అసలు నేను రాజకీయాలకే నేను దూరం రా బాబు అంటే అసలుకి ఇంకా ప్రాథమిక సభ్యత్వం మ్యాటర్ ఎక్కడుంది ఇంకా. కాబట్టి సో ఆయన కరెక్ట్గానే చెప్పాడు. మళ్ళీ 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 ఇంకొకసారి క్లారిటీ ఇచ్చాడు, నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పాడు. ఈ విమర్శకులు ఆయన చెప్పిన దాన్ని తీసుకొని చిలువలు పలువులు చేసి జనసేన పార్టీ కంటించి పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనలేక, పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అన్నారనుకోండి, మండింది అనుకోండి, చెప్పుతో కొడతా అంటాడు. కథలు అన్నాడు కదా. సో ఆయనకు మామూలుగా ఉండదు కథ. అందుకోసం పవన్ కళ్యాణ్ గారిని అనలేక ఇండైరెక్ట్ గా చిరంజీవి గారిని అని, చిరంజీవి గారి ద్వారా పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని ఏదో బ్యాడ్ చేద్దామని ఒక వ్యూహాత్మకంగా చిరంజీవి గారిని టార్గెట్ చేశారు. వ్యూహాత్మకంగా టార్గెట్ చేశారు. ఆయన ఏం మాట్లాడినా అందులోని అంశాలు తీసుకుని ట్రోల్ చేస్తున్నారు. రాజకీయాలు జై జనసేన అంతటి తప్ప ఏంటి నాకు అర్థం కాదు. జై జనసేన అన్నాడు, తమ్ముడు పార్టీ ఆయన, నీకు నాకు లేనంత అవోన్ నువ్వు చేసుకునేంత అర్హత హక్కు ఆయనకున్నాయే. ఆయన జై జనసేన అనగా జై కాంగ్రెస్ అంటాడా, జై బీజేపీ అంటాడా కదా. కాబట్టి ఒక క్లారిటీ ఏంటంటే ఈ అంశంతో మరొక్కసారి క్లారిటీ ఏంటంటే ఆయన రాజ్యసభ తీసుకోడు, ఆయన కేంద్ర మంత్రి అవడు, రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా ఉండడు, ఏ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేయడు, ఏ రకమైన కార్యక్రమాన్ని ఆయన రాజకీయంగా చేయడు. బహుశా ఏదో మంచి కార్యక్రమం చేస్తున్నామండి మీరు రావాలండి అని బీజేపీ పిలిస్తే వెళ్తాడు. చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామండి, అభివృద్ధి కార్యక్రమం మీరు రావాలండి అంటే కాంగ్రెస్ పిలిస్తే వెళ్తాడు. మనం చూసాం కదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత గౌరవాన్ని ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సో ఆ రిబ్బన్ కట్ చేస్తున్నప్పుడు ఈయన యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు కట్ చేయాలన్నప్పుడు లేదు మీరు కట్ చేయండి అన్నగారు అని చెప్పేసి చిరంజీవి గారికి కత్తిరించి కట్ చేయించారు. అలాగే చిరంజీవి గారికి దాహం వేసిందంటే వెంటనే వాటర్ బాటిల్ తీసి మూత తీసి మరీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కదా ఆయన, వయసులో చిన్నోడై ఉండొచ్చు కానీ పదవిలో ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అంత గౌరవ భావం ఆయన ఇచ్చాడు. మరి ఆయన బీజేపీ ఆయన అయితే ఎంత గౌరవ భావం రేవంత్ రెడ్డి గారు ఇస్తారా? పోనీ ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందంటే మోదీ గారు ఇంత ఆప్యాయంగా మాట్లాడతారు ఆయనతోటి. సో ఆయనకి రాజకీయాలకు అతీతంగా అందరి వాడుగా చిరంజీవి గారు ఉన్నారు అనుకోవాలి.
ఏ సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమం ఏ పార్టీ ఏ ప్రభుత్వం చేసినా చిరంజీవి గారి మద్దతు ఉంటుంది. రైట్. ఇప్పుడు మోదీ గారు జాతీయ స్థాయిలో ఒక సదస్సు పెడతా ఉన్నారు, జాతీయ స్థాయిలో ఒక సమ్మిట్, ఏంటది వేవ్ వేవ్స్. వరల్డ్ ఆడియో విజువల్ సమ్మిట్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని పెడుతున్నారు. దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండమన్నారు. ఎస్, సంతోషంగా అంగీకరిస్తారు. పోలీసులు పిలిచి డ్రగ్స్ వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేస్తాం సార్, మీరు రావాలి సార్, ఎస్ నేను వస్తా అంటాడు. సో సమాజానికి ఉపయోగపడే ఏ కార్యక్రమాన్ని పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా చేయడానికి ముందుకొస్తాడే తప్ప రాజకీయాల్లో రాడు రాబోడు అనేది మరొక్కసారి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఇక మనం ఆయన రాజకీయాల గురించి మాట్లాడుకోవడం అనవసరం, కానీ ఇంకొక చిన్న క్లారిటీ అయితే ఇంతకుముందే మీకు ఇచ్చా. గవర్నరు, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి పదవులు రాజకీయాలకు సంబంధం లేని పదవులు.